బుల్లెట్ రైలు పుట్టపర్తి మీదుగా వెళ్తుండటంపై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుతో ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పుట్టపర్తికి మహాదశ రానుందని ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు రూట్ మ్యాప్ చేశారని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ రాకతో పుట్టపర్తి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఫేమస్ అవుతుందని ఆమె పేర్కొన్నారు. కి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మొన్న జరిగిన DRDA అడ్వాన్స్ మీడియం ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం మన పుట్టపర్తికి రావడంతో పాటు దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో పాటు ఇప్పుడు కొత్తగా ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ రైల్వే కారిడార్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వయా ధర్మవరం అండ్ పుట్టపర్తి రావడం అనేది మన పుట్టపర్తి రూపురేఖల్ని మార్చబోతుంది. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నడియాడిన పుణ్యక్షేత్రం పుట్టపర్తి మనందరికీ ప్రపంచ ప్రఖ్యాతగాచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే తెలిసిన పుట్టపర్తి ఇప్పుడు ఒక స్పిరిచువల్ టూరిజం సెంటర్గా కూడా మారబోయేదానికి ఈ బుల్లెట్ ట్రైన్ ఒక పునాదిగా మారబోతుంది. అంతేకాకుండా 1,00,000 కోట్ల పెట్టుబడులతో రాబోయే ఈ DRDA ఆమ్కా ప్రాజెక్ట్ కూడా మన పుట్టపర్తి రూపురేఖల్నే కాకుండా భారతదేశపు ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ని కూడా మార్చబోతుంది. మన పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మొన్న జరిగిన DRDA అడ్వాన్స్ మీడియం ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం మన పుట్టపర్తికి రావడంతో పాటు దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసే